విద్యార్థిని విద్యార్థులారా, శతక సుధ అనే పాఠ్యభాగం యొక్క అద్భుతమైనటువంటి ఆ అమృత ప్రవాహాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఆ అమృత ప్రవాహంలో ఉన్నటువంటి ఆ బిందువులను, అమృత బిందువులను మనం చవి చూద్దామా, తెలుసుకుందామా? వాటి వల్ల మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు, అజరామరమైనటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. అజరామరము అంటే అర్థం ఏంటంటే ఎన్నటికీ నశించని, దేనికి కూడా ఎప్పటికీ నశించిపోయినటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనకి శతక పద్యాలు ఉపయోగపడతాయి. ముందుగా పాఠంలోకి వెళ్ళడానికి ఒక చిన్న ప్రవేశిక తెలుసుకొని పద్యంలోకి వెళ్దాం. జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అట్లా తెలుసుకున్న విషయాలలో మంచి వాటిని భవిష్యత్తు తరాలకి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటూ ఉంటారు. ఎంతో పెద్ద విషయాన్ని కూడా కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాలలో ఉంటుంది. శతక పద్యాల రూపంలో కవులు మనకు అందించినటువంటి మంచి విషయాలను ఈ పాఠం ద్వారా చదివి తెలుసుకుందాము. అర్థమైంది కదా మీకు? జీవితం అన్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి. ప్రతి అనుభవము ఒక గొప్పదైనటువంటి సందేశాన్నే ఇస్తుంటుంది. ప్రతి మనుషులు కూడా ప్రతి విషయంలోని అనుభవాన్ని పొందుతారు. కానీ విన్న వాటిని, చూసిన వాటిని, అనుభవించినటువంటి వాటిని ఎక్కడికక్కడ మర్చిపోతూ ఉంటారు. చాలా మంచి విషయాలు ప్రపంచానికి తెలియకుండా కూడా పోతూ ఉంటాయి. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, మహాత్ములు, ఏమని అనుకుంటారు, తాను తెలుసుకున్నటువంటి గొప్ప విషయాలని, అద్భుతమైనటువంటి విషయాలని తరువాత వచ్చే తరాల వారికి అందించాలనేటువంటి ఒక సదాలోచన వారికి ఉంటుంది. అంటే తర్వాత వచ్చేటువంటి వారు ఈ విషయాలను గ్రహించి తద్వారా మార్గదర్శకత్వంలో, ఆ విషయాల యొక్క మార్గదర్శకత్వంలో ఆ మహాత్ములు చెప్పినటువంటి విషయాలను గ్రహించి తద్వారా తమ జీవితాలను కూడా మెరుగుపరుచుకుంటారు, గొప్ప మేలును పొందుతారు, మంచి భవిష్యత్తుని అందుకుంటారు. అంటే ఒక్కరు చేసినటువంటి మంచి పని వల్ల తర్వాత వచ్చేటువంటి తరాల అలాంటి మంచి అందరికీ వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా అందులో కూడా కొంతమంది మళ్ళీ ఆ విషయాలను మళ్ళీ తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి అందిస్తారు, వాళ్ళు తర్వాత వాళ్ళకి అందిస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళకి అందిస్తారు. మనకి ఇన్ని విషయాలు ఈ రోజున, ఇన్ని సూక్తులు, ఇన్ని శతకాలు, ఇన్ని సుభాషితాలు, ఇన్ని అద్భుతమైనటువంటి వేదాంగ ఉపనిషత్తు గ్రంథాలు, రామాయణ, భారత, మహాభాగవత గ్రంథాలు ఇవన్నీ మనకి ఈనాడు లభిస్తున్నాయంటే కారణం ఏంటి? ఇలా మహాత్ములందరూ కూడా తాము చదివిన, తాము రచించినటువంటి అనేక విషయాలని తర్వాత తరాల వారికి అందించాలనేటువంటి గొప్ప సంకల్పం చేశారు కాబట్టే మన వరకు ఆ విషయాలు వచ్చినాయి. కాబట్టి మనం కూడా ఈ విషయాలన్నిటినీ బాగా శ్రద్ధగా పఠించి, గ్రహించి, స్పష్టంగా నేర్చుకొని తర్వాత తరాల వాళ్ళకి అందించాలనే ప్రయత్నము చేయాలి. అర్థమైంది కదా? అదే ఈ విషయంలో చెప్తున్నారు. మరి ఈ అన్ని విషయాలు చెప్పాలి అంటే కష్టం కదా. ఇవన్నిటినీ ఎలా విన్నట్టు యథాతథంగా ఎదుటి వాళ్ళకి చెప్పాలి, తర్వాత వచ్చే వాళ్ళకి చెప్పాలి అంటే మరి కష్టం కదా. అందుకని ఏం చేయాలట, దాన్ని పద్యాల రూపంలో మార్చాలి అని చెప్పన్నారు. పద్యాల రూపంలో అంటే మామూలుగా ఏదైనా పద్యం రాస్తే దానికి మళ్ళీ వ్యాఖ్యానం రాయాలి, దాని కింద గద్యం రాయాలి, వచనం రాయాలి, అదో పెద్ద మహాకావ్యం అవుతుంది. అలా కాకుండా తెలివైనటువంటి, పండితులైనటువంటి గొప్పవారు, మహాత్ములు ఏం చేస్తారు, తాము నేర్చినటువంటి విషయాలను శతకాల రూపంలో, 100 పద్యాలు అనుకుంటారు, ఈ 100 పద్యాలలో లేదా 108 పద్యాలలో ఆనాటి కాలానికి సంబంధించినటువంటి సమాజ పరిస్థితులన్నిటినీ కూడా ఆ 100 పద్యాలలో రాసేస్తారు. అది చరిత్ర అవుతుంది. అలాంటి విషయాలన్నింటినీ మనం నేర్చుకుంటూ ఉంటే శతకాలు చదివిన అనుభవంతో పాటు ఆనాటి రాజకీయ, సాంఘిక, కాలమాన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ప్రజల జీవన విధానము, మానసిక స్థితిగతులు, ఎవరు ఎలా ప్రవర్తించారు, ఇవన్నీ మనకి తెలిసిపోతాయి. శతక పద్యాలు అంటే అద్భుతమైనటువంటి చరిత్రను తెలియజేసే అంశాలే. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఒక పద్యానికి మరొక పద్యానికి ఎలాంటి సంబంధము ఉండదు. పద్యాలన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ ఒక్కొక్క పద్యము ఒక్కొక్క అద్భుతమైన విషయాన్ని గురించి చక్కగా తేలిక పదాలతో చిన్న పద్యంలో తెలియజేసేటువంటి విధానమే శతక ప్రక్రియ. ఓకేనా? ఇప్పుడు మనం ఆ మంచి విషయాలు ఏంటనేది తెలుసుకుందాము. ఇక్కడ సుమతి శతకం మనం చెప్పుకున్నాం కదా, బద్దెన. ఓకేనా? ఈ బద్దెన వేములవాడను పరిపాలించినటువంటి ఆ రాజు ఉన్నాడు కదా, ఆయన పేరే బద్దెన అనుకున్నాం కదా. ఆయన రచించినటువంటి సుమతి శతకం. చూడండి, ఇక్కడ ఒక బొమ్మ కూడా కనిపిస్తుంది. ఈ పద్యం చదివిన తర్వాత ఆ బొమ్మ విశేషాలు మనం చదువుకుందాం. పద్యం చూడండి, కందంలో రాయబడినటువంటి ఈ పద్యము. పరనారీ సోదరుడై పరధనమునకు ఆశపడక పరులకు హితుడై పరులు తనున్ పొగడన్ ఎగడకన్ పరులు తనన్ పొగడగన్ ఎగడకన్ పరులలిగినన్ అలుగడతడు పరముడు సుమతి.
సుమతి, సుమతి శతకకారుడు కదా, సుమతి అనేటువంటి మకుటం, ఆ మకుటంతో ఈ పద్యం పూర్తయింది. చూడండి ఏమంటున్నారు, మంచి మాట, మంచి భావాన్ని ఇక్కడ చెప్పారు. పరనారీ సోదరుడై పరధనమునకు ఆశపడక పరులకు హితుడై పరులు తనను పొగడగా ఎగడకుండా హెచ్చులు పోకుండా పరులు అలిగిన తాను అలగకుండా ఎవరైతే ఉంటారో అతడే పరముడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు. సమాజంలో ఎవరు గొప్పవారు, గొప్ప వ్యక్తి అంటే ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే సందేహం మీకు వస్తుంది కదా. గొప్పవాడిగా ఉండాలి, శ్రేష్ఠుడిగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తే పేరు వస్తుంది అంటే, ఇదిగో ఈ విషయంలో, ఈ పద్యంలో ఏ విషయాలైతే చెప్పారో ఆ విషయాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా శ్రేష్టమైన గొప్ప వ్యక్తిగా సమాజంలో పేరు తెచ్చుకుంటారు. ఏం చేయాలట, పరనారీ సోదరుడై పరస్త్రీలకు సోదరుని వంటి వానిగా ప్రవర్తించాలి. ఇతర స్త్రీలు ఎవరైనా కనపడితే తన చెల్లెలిగానో అక్కగానో భావించాలి, సోదర భావంతోనే చూడాలి. పరధనమునకు ఆశపడకూడదు, ఇతరుల యొక్క ధనము, తనది కాని ధనాన్ని గురించి ఎన్నడూ ఆశపడకూడదు. ఎంత పెద్ద మొత్తం బంగారం కానీ గొప్ప ధనరాశులు కానీ కళ్ళ ముందు ఉన్నా అది మనది కాదు అన్నప్పుడు దానివైపు కన్నెత్తి కూడా చూడకూడదు, దానికి ఆశపడకూడదు. అలాగే పరుల యొక్క ధనానికి ఆశపడకుండా పరులకు హితుడై నిరంతరము కూడా ఇతరులకు మేలు కలిగించేటువంటి వాడై, ఎవరు ఏ పని చేసినా సరే తాను వెంటనే ఉండి వారికి మంచి జరిగేలాగా, మేలు కలిగేలాగా, ప్రయోజనం కలిగేలాగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో అతడు పరులకు హితుడు, ఇతరులకు మేలు చేసేవాడు. పరులు తను పొగడగా, మంచి చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు అన్న విషయం గ్రహించిన తర్వాత ఇతరులు అతన్ని పొగిడారనుకోండి, నువ్వు ఉండడం వల్ల ఈ పని పూర్తయింది, నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను మించినవాడు లేడు, సమయానికి వచ్చి మమ్మల్ని రక్షించావు, లేదా ఈ మేలు చేశావు, ఆ ఉపకారం చేశావు, ఈ ప్రయోజనం కలిగింది అని అతన్ని పొగుడుతూ ఉన్నారనుకోండి, నన్ను మించినటువంటి వాడు లేడు, నన్నే పొగుడుతున్నారు కాబట్టి మనం అంత హెచ్చులకు పోదాము, అక్కడెక్కడో ఉందాము అనుకోరాదు. ఎవరైనా మనల్ని పొగిడినా వినయంగా చిరునవ్వుతో స్వీకరించి, నాదేముంది, ఆ సమయానికి నేనున్నాను, అలా చేశాను, మీకు మేలు జరిగింది, అంతే చాలు, నాకు అదే సంతోషం, మీరు సుఖంగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారు కదా, నాకు అదే చాలు అనగలిగితే అది చాలా గొప్పదైనటువంటి విషయం. మరి పరులు పొగిడినప్పుడు ఎగడడం అంటే హెచ్చులోకి పోకుండా, పొంగిపోకుండా ఉండటం. పొగిడినప్పుడు పొంగిపోకుండా ఉండగలిగితే అదొక లక్షణము. పరులు అలిగినాన్ అలుగడతాడు. మరి ఒక్కొక్కసారి పరులు, ఇతరులు మన మీద, ఆ వ్యక్తి మేలు చేసినటువంటి వ్యక్తి మీద కూడా ఒక్కొక్కసారి కోపం రావచ్చు, ఇంకేదైనా మాట అనొచ్చు, లేదా నింద వేయచ్చు. మేలు చేసిన మేలు మర్చిపోతారు ఒక్కొక్కసారి. సమాజం అంటే అంతే, మరి ప్రతిదీ గుర్తుపెట్టుకొని నువ్వు చేసావు కాబట్టి, నీ వల్ల ఈ మేలు పొందాం కాబట్టి ఇక నేను జన్మ జన్మలకు నువ్వు చెప్పినట్టే వింటామని అనరు. పరులు ఎప్పుడు అంతే, ఇతరులు ఎప్పుడు, సమాజం ఎప్పుడు అలాగే ఉంటుంది. మేలు పొందుతారు కానీ మర్చిపోతారు. మర్చిపోయి అవసరమైనప్పుడు, వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు వెంటనే నిందించడానికి వెనుకాడరు. ఒకవేళ నీ మీద కోప్పడతారు, దూషిస్తారు, నిందిస్తారు, అలిగారు నీ మీద, నువ్వేం చేయాలప్పుడు? నువ్వు అలగరాదు, నువ్వు కోప్పడకూడదు. వాడు నిన్ను దూషిస్తే నువ్వు తిరిగి దూషించరాదు, నిందిస్తే నువ్వు నిందించరాదు. అదేమండి మంచి మాట. మనం ఏమి చేయకపోయినా మనల్ని నిందిస్తున్నారు, నిందిస్తే మరి ఎందుకు అలా మౌనంగా ఉండాలి అన్నప్పుడు మన మాట ఎందుకు పడాలి, మనము తిరిగి అంటే తప్పే ఉందని చెప్పని అంటున్నావు కదా. ఆ మాట ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నువ్వు గొప్పవాడివి కాలేవు. గొప్పవాడు ఎవరు కాగలుగుతున్నారు? ఎవరైతే ఈ 4 లైన్లలో ఉన్నటువంటి ప్రవర్తనని ఎవరైతే పాటించగలుగుతారో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. నువ్వు మాట అంటే నువ్వు 2 మాటలు అన్నావు అనుకో, వాడు ఒక దెబ్బ కొడితే నువ్వు 2 దెబ్బలు కొట్టావు అనుకో, ఇక నువ్వు గొప్పవాడిగా సమాజంలో నిన్నెవరు గౌరవిస్తారు? ఎవరు పట్టించుకుంటారు నిన్ను? శ్రేష్ఠుడు ఎలా అవుతావు మరి కదా. అందుచేత సమాజంలో శ్రేష్ఠుడిగా, పరముడిగా, గొప్పవాడుగా ఉండాలి అంటే ఇది. పరనారీ సోదరుడై పరధనమునకు ఆశపడక పరులకు హితుడై పరులు తనున్ పొగడన్ ఎగడకన్ పరులలిగినన్ అలుగడతడు పరముడు సుమతి. సుమతి ఇటువంటి వాడే సమాజంలో శ్రేష్ఠుడు అని బద్దెన గారు అద్భుతమైనటువంటి తన సుమతి శతకంలో ఎవరు శ్రేష్ఠుడిగా ఉండాలి, శ్రేష్ఠుడిగా ఉండవలసినటువంటి వానికి కావలసిన లక్షణాలు ఏంటి అనేది మనకి ఈ పద్యం ద్వారా తెలియజేశారు కదా. మరి ఈ పద్యాన్ని మీరు సంపూర్ణంగా చాలా శ్రద్ధగా కంఠస్థం చేసి అభ్యసనం చేసి భావాన్ని బాగా అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఓకేనా? మరి 2వ పద్యంలోకి వెళ్దామా? చూస్తూ ఉండండి మరి.